ఈ పిల్లగాడు వచ్చే టైం అయింది, ఈయన వస్తున్నాడు అంటేనే నాకు గుబులు అవుతుంటది. ఏమోరిస్తాడో ఏందో నన్ను. ఇంకెవరులా మన రాజేష్. హౌ టు గో లూనర్ స్పేర్ టెల్ మీ. వాయిస్ ఈయన వస్తున్నది కదా. అట్లనే ఏమేం పట్టుకోవాలి ఏంది కదా కొంచెం డీటెయిల్ గా చెప్పవా జరా. ఓ గోకుతోటి మాట్లాడుతున్నావా? అది గోకు గీకు కాదు, గ్రోక్. గదేలే. ఇంతకీ ఏమడుగుతున్నావు దాన్ని? ఈ మనుష్యుల నుండి దూరంగా ఈ కుళ్ళు కుట్ర కుతంత్రాలు లేని సమాజంలో మనశ్శాంతి కోసం ఉండడానికి మండలానికి పోయేటందుకు ఏమేం రెడీ చేసుకోవాలని అడుగుతున్నా. మీది సిటీ అన్నావు కదా, మండలానికి ఎందుకు? నేను అన్నది మామ దగ్గరికి. మండలం అంటావు, మామ అంటావు. పిల్లనిచ్చిన మామనా మేనమామనా? అందరికీ మామ చందమామ. చందమామ దగ్గరికి. సాల్తి చందమామ కాడికి పోయేటందుకు నువ్వేమన్నా దోమగామివా? వ్యోమగామి కాదది, వ్యోమగామి. అయినా చందమామ మీదకి పోయి ఏం చేద్దామని చెప్పిన కదా, ఈ స్వార్థపూరిత లోకంలో ఉండలేకపోతున్నా. అందుకే ప్రశాంతంగా ఉండేదందుకు పోదాం అనుకుంటున్నాను. అక్కడ గాలి నీళ్లు ఏముండవట కదా, పోతే ఎట్లుంటావు? అది ఒకప్పుడమ్మా, ఇప్పుడు చందమామ మీద హ్యాపీగా ఉండొచ్చట. గాలి నీళ్లు కూడా దొరుకుతాయి. అంటే దుకాణం పెట్టిర్రా ఎవరన్నా? పెట్టిండ్రు. రాకెట్ అక్కడ ల్యాండ్ కాగానే చేతుల్లో బాటిల్ పట్టుకొచ్చి వాటర్ బాటిలే 20 రూపాయలు 20 రూపాయలు అని అమ్ముతారు, మనం కొనుక్కోవాలి. ఓ అవునా? బతుకు పని చేస్తే కూడా అర్థం కానీ యాంకర్ తోటి పని చేస్తున్నా, ఏం చేస్తాం? చెప్పవేంది, నిజంగానే అమ్ముతున్నారా అక్కడ? అమ్ముడు కాదమ్మా, అంజలమ్మ. నీళ్లను తయారు చేసేటందుకు కావలసిన మూలకాలు పుష్కలంగా ఉన్నాయట చంద్రుని మట్టిలా. చైనా శాస్త్రవేత్తలు చెప్పిండ్రు. ఆల్రెడీ అక్కడ నుండి చాంగి 5 మిషన్ తెచ్చిన మట్టిని టెస్టులు చేసి కొన్ని నీళ్లు తయారు చేసిండ్రట కూడా ఇక్కడ. అసలు తయారు చేసాడు ఎందుకు? ఇక్కడ నుంచే పట్టుకోవచ్చు కదా. ఆఫీస్కి వచ్చేటప్పుడు కట్టుకొచ్చుకునే సజ్జ అనుకుంటున్నావు, అదేమన్నా పట్టుకోపోయేటందుకు? ఇక్కడ నుంచి 1 గ్యాలన్ నీళ్లను పంపాలంటే 72 లక్షల రూపాయల ఖర్చు అవుతుందట. అంటే 1 లీటర్ నీళ్లు పంపేటందుకు 19 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నట్టు. 19 లక్షలా? అందుకే మరి ఒకవేళ ఆక్సిజన్ సిలిండర్లను పట్టుకపోయినా కూడా ఖర్చు ఎక్కువ అవుతుందని దాన్ని కూడా అక్కడనే తయారు చేస్తుర్రట. ఆ ఆక్సిజన్ తయారు చేసుడు ఎందుకు? మరి ఈ మధ్యాహ్నం అంటే మూన్ మీదకి పోతున్నారు కదా చాలా మంది శాస్త్రవేత్తలు. ప్రయోగాలు చేయాలంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. చూస్తున్నాం కదా, కొందరు నెలలు పోయి మళ్ళీ వెనకకు వస్తున్నారు. అట్లా ఉండాలంటే గాలి నీళ్లకు కష్టమవుతుంది కదా వాళ్ళకు. కాబట్టి అక్కడనే తయారు చేస్తారట. అంటే ఆక్సిజన్ ఫ్యాక్టరీ పెడతారా ఆడ? ఎందుకు, పోయి జాయిన్ అవుతావా అందులో? అరే చెప్పు. ఎక్కడ దొరికిన సంతరా ఇది? అక్కడికి పోయిన వ్యోమగాములు శ్వాస వదిలినప్పుడు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ను నీళ్ల సాయంతో కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ గా మారుస్తారట. ఆక్సిజన్ అన్నావు? నీ అసొంటిదే. మహేష్ బాబు సినిమాకి పోయి ముఖేష్ యాడ్ పడంగానే అయ్యో తప్పు థియేటర్కి వచ్చినా అనుకొని బయటకు వచ్చేసిందట. మరి చెప్పేది మొత్తం వినవా? అట్లా తయారు చేసిన హైడ్రోజను కార్బన్ మోనాక్సైడ్లతోటి మళ్ళా ఆక్సిజన్ తయారు చేసి సిలిండర్లలో స్టోర్ చేస్తారట. సిలిండర్లు ఎందుకు? వంట వండుకొని తినేటందుకు. ఓహో భగవంతా, అంటే మనం వదిలిన శ్వాసను మనమే మళ్ళా పీల్చుకున్నట్టు. అప్పుడు వదిలింది పీల్చుకుంటే అయిపోతుంది కదా, మళ్ళా ఇదంతా ఎందుకు? ఏపా నీతో మాట్లాడా నేను, ఏది అర్థమై సావదు నీకు. ఇందుకన్నా తొందరగా వెళ్ళిపోవాలా నేను చంద్రమండలానికి. ఎందుకు ఉత్తగానే నా మీదకి గరం అవుతాడో అర్థం కాదు ఈయన.